డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలుగా మాట్లాడడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీది గోబెల్స్ ప్రచారమని కొట్టిపారేశారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాల పేరుతో ప్రజలను నిలువునా ముంచారన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తున్నారని తేల్చి చెప్పారు. రేవంత్ అసమర్థ పాలనతో రాష్ట్రం ఆగమవుతుందంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకొక మాట మాట్లాడుతుంది, పూటకొక నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు. సార్ చెప్పండి, ఇవాళ కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్లను ఒకసారి 1,50,000 కోట్లను ఒకసారి పదే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. తిరిగి ఎట్లా చూడొచ్చు? బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్పష్టంగా అర్థమవుతుంది. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద బురద జల్లడము, గోబల్స్ ప్రచారం చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చే 94,000 కోట్లు. ఒకడంటాడు 1,00,000 కోట్ల అవినీతి అయిందంటాడు, ఇంకొకడంటాడు 1,50,000 కోట్ల అవినీతి అయిందని మాట్లాడుతూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మంత్రి అంటాడు 1 ఎకరానికి నీళ్లు రాలేదంటాడు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వచ్చాయంటాడు. నిండు శాసనసభలో, అసెంబ్లీలోనే రాష్ట్ర ప్రభుత్వము సాగునీటి రంగం మీద వైట్ పేపర్ పెట్టింది. ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఏం రాశారు ఆ రోజు? కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ కింద 20 లక్షల ఎకరాల పంట పండింది అని అసెంబ్లీలోనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, బయట ఒక మాట చెప్తారా? ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కుప్పగూలింది, ప్రాజెక్టు కూలిపోయిందని పదే ముఖ్యమంత్రి గారు పాడిందే పాట పాసుపండ్ల బాట అన్నట్టు గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. కాళేశ్వరం మీన్స్ 3 బ్యారేజీలు, కాళేశ్వరంలో 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 203 కిలోమీటర్ల టనలు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు. ఇలా కాళేశ్వరం అంటే ఒక మెగా ప్రాజెక్ట్. ఇందులో కొన్ని వందల కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఒక బ్లాక్, 7వ బ్లాకులో 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. అంటే ఒక బ్లాకులో 2 పిల్లర్లు కుంగితే ఇన్ని వందల కాంపోనెంట్లు కూలిపోయినాయి, మొత్తం కుప్పగూలిందని ఒక అబద్దాలకు, గోబల్స్ ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది 7వ బ్లాకును తిరిగి నిర్మించడం ద్వారా ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చు అని. ఆ పని తొందరగా చేయను. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రాజకీయాలు ముఖ్యమా, రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? ఈ సంవత్సరం నీళ్లు లేక మీకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద పంట ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పీ టేల్ ఎండ్లో ఇబ్బంది వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇబ్బంది వచ్చింది. ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది కావద్దు అంటే తొందరగా పూర్తి చేయాలి. కాలం ఒకవేళ కష్టంగా ఉండి వర్షాలు పడక కాలం కానప్పుడు ఈ మన కాళేశ్వరం ఒక వరప్రదాయని. ఎందుకంటే ఎక్కడ నీళ్లున్నా లేకపోయినా, వర్షాలు పడకపోయినా కాళేశ్వరం దగ్గర కావాల్సినంత నీటి లభ్యత ఉంది. అందువల్ల దీన్ని పూర్తి చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఇరిగేషన్ శాఖలో ఒక్క ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టలే 10 ఏళ్లలో. మేము వచ్చినాక ఇవాళ నియామకాలు చేపట్టినామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. అదే ముఖ్యమంత్రి 2 లక్షల ఉద్యోగాల కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. దాన్ని ఎట్లా వచ్చింది? టీ న్యూస్ ద్వారా రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. మేము 9.5 ఏళ్ళలో ఒక ఉద్యోగం ఇవ్వలేదంటున్నావు కదా. ఒకవేళ మేము ఉద్యోగాలు ఇచ్చినా రుజువు చేస్తే నువ్వు తప్పైందని క్షమాపణ చెప్తావా? ఇవ్వలేదంటే నేను ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నా. మే 27, 2016 ఇవాళ ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఉద్యోగ పత్రాలు అందించారో అదే జలసౌధలో, అదే స్థలములో మే 27, 2016 నాడు 100 మంది కొత్తగా ఉద్యోగం వచ్చిన ఇంజనీర్లకు నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. జాబ్లో జాయినింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వలేదని మాట్లాడితే ఎట్లా? దాదాపు 1000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామక పత్రాలు ఒక ఇరిగేషన్ శాఖలో ఇచ్చాము. నువ్వు నిన్న ఇచ్చిన నియామక పత్రాలు కూడా బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష జరిగిన దానికి కాయిదాలు మాత్రమే నువ్వు పంచినవు. కానీ ఉల్టా ఏదో ఉంటుంది చూడు, చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, నువ్వు చేసింది ఏం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ మీద బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అయినా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? రైతుల కోసం వీళ్ళు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు, మాట తప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలోనే ఇస్తామన్నారు, మాట తప్పారు. అసలు నువ్వు ఇచ్చింది ఎంత? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది 10,000 లోపు మాత్రమే. నువ్వు 10,000 కూడా ఇయ్యలే. 2 లక్షలు మొదటి సంవత్సరమే ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో చెప్పించి, అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని డ్రామా చేసి, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి,
టీవీలలో పొద్దున్న దాకా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ఊదరగొట్టి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగ యువతకు మోసం చేసినావు. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, అది ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇది ఇవ్వలేదు. గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి గ్రూప్ 1లో ఇవాళ నిజమైనటువంటి పరీక్ష రాసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇవాళ స్టే తెచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇవాళ పరీక్షల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే కోర్టుకు వెళ్ళడానికి ప్రతిపక్షాలే కారణం, ప్రతిపక్షాలే ఉద్యోగ నియామకాలను ఆపుతున్నాయని చెప్పేసి కూడా పదే ఆరోపిస్తుంది. ఇలా ఏదంటారు చూడండి, పసకలచ్చినవానికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు రేవంత్ రెడ్డికి ఆ బుద్ధి ఉంటుంది. ఆనాడు పాలమూరు ఎత్తిపోతల మీద కేసులు వేసింది రేవంత్ రెడ్డి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసులు వేసి ప్రాజెక్టులు ఆపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇస్తుంటే మేము కాంట్రాక్ట్ లెక్చర్లను రెగ్యులరైజ్ చేస్తే మరి కోర్టులకు వెళ్లి ఆ ఉద్యోగాలను ఆపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ బుద్ధి వాళ్ళకున్నది తప్ప మాకు లేదు. ఏదున్నా మేము సీదా ఉంటాం, చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం. అంతే తప్ప కాంగ్రెస్ లాగా ఈ వెన్నుపోటు రాజకీయాలు, కాంగ్రెస్ లాగా ఈ కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులు ఆపుడు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపేటువంటి ఆలోచన బీఆర్ఎస్ కు లేదు. ఆ బుద్ధి అంతా కాంగ్రెస్. మరో పక్క ఉద్యోగులను నన్ను కోసుక తిన్నా నేను ఏం చేయలేను, ఈ పీఆర్సీ లేదు, ఏం లేదు, నా పరిస్థితి మంచిగా లేదంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడే విధానం ఉద్యోగులు ఎట్లా చూడొచ్చు? మీరు కూడా గతంలో 10 సంవత్సరాలు చేశారు, ఉద్యోగులతో మీకు చాలా సన్నిహిత్యం ఉంది, ఏ విధంగా చూడొచ్చు? అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతనం ఒకటి, 2 తన వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదే ప్రభుత్వము ఇదే రాష్ట్రంలో కేసీఆర్ గారు 73% ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చాడు. ఉద్యోగులకు కూడా రైతు బంధు ఇచ్చారు, రుణమాఫీ కూడా అందించారు. ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగస్తులు ఏం కోరినా కూడా ప్రభుత్వం న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సింది ఇస్తూ వచ్చింది. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు నువ్వేం చెప్పినావు నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో? మేము రాగానే వెంటనే అన్ని డిఏలు ఇస్తాము, 100 రోజుల్లో అన్ని బకాయిలు అందజేస్తాము, 100 రోజుల్లో పీఆర్సీని అమలు చేస్తాను. 500 రోజులైంది. 500 రోజులైనా పీఆర్సీకి దిక్కు లేదు. 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ బకాయిలు మాత్రం పెరుగుతూ పోతా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఉద్యోగస్తుల మీద పగబట్టినట్టుగా చేస్తా ఉన్నాడు. ఇక్కడ రైతుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లుందంటే ఆయన 1,00,000 కోట్ల రూపాయలతోని రాష్ట్రంలో టెండర్లు పిలుస్తున్నాడు. ఇవాళ మీరు చూస్తే హెచ్ఎండిఏలో 30,000 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తున్నాడు. జీహెచ్ఎంసీలో 10,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలుస్తున్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్లో 20,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ఎండ్బిలో 20,000 కోట్ల రూపాయలతో పనులు చేస్తామంటున్నారు. తాను అనుకుంటున్నటువంటి ఫ్యూచర్ సిటీ అని ఏదైతే తన అనుయాయులు తమ భూములున్న కాడికి ధరలు పెంచుకోవడానికి 6 లైన్ రోడ్ వేస్తున్నారో దానికి 1,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు దాదాపు దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు వీటికి నీ కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఖర్చు పెట్టేదానికేమో వస్తా ఉన్నాయి. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే లేవంటావు, రుణమాఫీ ఇవ్వమంటే లేవంటావు, ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా అంటావు, పీఆర్సీ మాట మాట్లాడితే మాట ఎత్తద్దంటావు. ఇది ఎక్కడి పద్ధతి? ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. నీ ప్రాధాన్యతలు ఏంది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు చేసింది ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? కేసీఆర్ గారు ఉండగా ఆదాయం పెరుగుతుంది ఎట్లా, నువ్వు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గుతుంది ఎట్లా? ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ అన్నదాతలంతా కూడా అరిగోసపడుతున్నారు. నిన్న దాదాపు ములుగులో 40,000 బస్తాలు వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లై శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి రివ్యూ చేసిన దాఖలాలు కనీసం కలెక్టర్ కూడా పట్టించుకున్న పాపన పోలేదు. నేను ఇవాళ కూడా ఉదయం కూడా చాలా చోట్ల అకాల వర్షాలు పడి వరిధాన్యం తడిసిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు సార్? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, మమ్మల్ని అలర్ట్ చేసేవాడు. వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చిందంటేనే కేసీఆర్ గారు మంత్రులను, కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చేవాడు. వాతావరణ శాఖ సూచన వచ్చింది, రేపు వర్షాలు పడతాయట, వడ్లు వెంటనే లేపండి, లేదా వాటికి కవర్లు ఇవ్వండి, తడిసిపోకుండా చూడండి అని ముందస్తుగా కేసీఆర్ గారు ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు, ఆదేశాలు ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో వర్షం పడి ధాన్యం కొట్టుకుపోతున్నా, మొలకెత్తుతున్నా కూడా అసలు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితే లేదు. అందాల పోటీల మీద ఎన్నిసార్లు రివ్యూ చేసిండు రేవంత్ రెడ్డి? ఆ పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని 3-4 సార్లు రివ్యూ చేసిండు. 3-4 సార్లు వాళ్ళతో డిన్నర్లు చేసిండు, పోయి నవ్వుకుంటూ సినిమా యాక్టర్లతో కూర్చొని ఆ అందాల భామలను చూసుకుంటా డిన్నర్లు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.
మరి అందాల రాశుల గురించి ఆలోచిస్తున్నావు తప్ప ధాన్యపు రాశుల గురించి ఎందుకు ఆలోచించవు రేవంత్ రెడ్డి గారు? రైతులు ఇలా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎండకు ఎండుతా ఉన్నారు, వానకు తడిచిపోతా ఉన్నారు, వడదెబ్బ తగిలి ధాన్యపు కుప్పల మీద 5 రైతులు ఈ రాష్ట్రంలో చనిపోయారు. వాళ్ళకు ₹1 సాయం చేయవు, ఒక మంత్రి పోయి వాళ్ళని పరామర్శించడు, తడిసిన ధాన్యాన్ని కొనండి అని కలెక్టర్లను ఫీల్డ్కు పంపించవు. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు నీ పాలన ఎట్లుందో నీ కలెక్టర్లు నీ అధికారులు కూడా అట్లే ఉన్నారు. నీ ఆదేశాలు సరిగా లేకపోవడం వల్ల పనిచేయడం లేదు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాన వస్తదని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, తక్షణమే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, బోనస్ కింద ఇవ్వాల్సిన ₹750 కోట్ల వెంటనే చెల్లించాలని, కొన్నటువంటి ధాన్యానికి ₹4,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, దాన్ని కూడా చెల్లించాలని, యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఎక్కడెక్కడైతే ధాన్యం ఉందో దాన్ని కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చివరగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తానని చెప్పి నిన్న చివరగా ఏదైతే విదేశీ మహిళల కాళ్ళు గడిపించి తెలంగాణ మహిళ ఆడబిడ్డలను అవమానపరిచిన తీరును ఎట్లా చూడొచ్చు? ఇది చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు విదేశీ మహిళల కాళ్ళు గడిపియాల్సిన అవసరం ఏందండి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా మంటగల్పిడు రేవంత్ రెడ్డి. మాటలు కోటలు దాటుతున్నాయి. నువ్వు 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరు అసలు యాడున్నారు? మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలే 60-70 లక్షల మంది లేరు. నువ్వు 1,000,000 మందిని చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. ఇప్పుడు నీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ₹1 కూడా వడ్డీ లేని రుణం ఇవ్వలేదు. నువ్వు ఎంత రుణం తీసుకున్నా వడ్డీ లేని రుణం అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. కానీ వడ్డీ లేని రుణం కేవలం 5 లక్షలకే పరిమితం చేసినావు. ఆ 5 లక్షలకు పరిమితం చేసి కూడా ఏడాది నుంచి ఇప్పుడు ₹2,000 కోట్ల వడ్డీ లేని రుణం బకాయిలు పడ్డావు. ₹1 కూడా వడ్డీ లేని రుణం ఇయ్యలేదు. మహిళలే ఇప్పుడు వడ్డీ కట్టుకుంటా ఉన్నారు. మిత్తి మీద మిత్తి పడి అపరాధ మిత్తితో ఇవాళ డబ్బులు కట్టుకునే పరిస్థితి మహిళలకు వచ్చింది. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో, విదేశీ మహిళల్ని తెలంగాణ బిడ్డల చేత కాళ్ళు కడిగించడం చాలా తీవ్రమైనటువంటి విషయం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ ఏదేమైనప్పటికీ కాళేశ్వరంలో పదే చెప్పడం అది కాంగ్రెస్ పార్టీ పరాకాష్ఠకు చేరుకుంది. అంతేకాకుండా ఇవాళ రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఇవాళ రైతులు ఒకవైపు ఏడుస్తుంటే అందగత్తెలు ఒకవైపు, అటు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కమెంట్ కంట్రోల్లో రివ్యూలు పెడుతున్నాడే తప్ప రైతాంగం కోసం ఏనాడు పట్టించుకున్న పాపన్న పోతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతి, లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.